ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నంది అవార్డులు అటకెక్కాయి. 2 తెలుగు ప్రభుత్వాలు వాటి ఊసే ఎత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలెట్టారు. బి నరసింగరావు చైర్మన్ గా ఓ కమిటీని వేసి విధి విధానాలను ఖరారు చేశారు. 2014 నుండి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని తెలిపారు. అలానే 2024 నుండి వివిధ కేటగిరీల్లోనూ అవార్డులను ఇస్తామన్నారు. దరఖాస్తులకు పిలుపునివ్వడంతో పాటు సెలక్షన్ కమిటీని వేశారు. విశేషమేమిటంటే గద్దర్ ఫిలిం అవార్డులతో పాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అవార్డులను సైతం తిరిగి ఇవ్వబోతున్నట్లు తెలిసిందే. ఈ విషయమై తెలుగు నిర్మాతల మండలి తమ హర్షాన్ని వెళ్లిబుచ్చుతూ ఓ లేఖను విడుదల చేసింది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ తో పాటు గతంలో ఉన్న ఎన్టీఆర్ జాతీయ అవార్డ్, బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డ్, నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డులను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వబోతోంది. వీటితో పాటుగా కొత్తగా పైడి జయరాజ్ ఫిలిం అవార్డును, కాంతారావు ఫిలిం అవార్డును జత చేశారు. సినిమా రంగానికి సేవలందిస్తున్న ప్రముఖులను ప్రభుత్వం ఈ అవార్డులతో సత్కరించబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు తెలుగు నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇవ్వబోతున్న అవార్డుల పట్ల చిత్రసీమ హర్షాన్ని వ్యక్తం చేస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది.